హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్ డేట్ కోసం చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో మనం గ్రూప్ డి నుంచి ఏఎల్పి కావచ్చు, జేఈ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే దీనికోసం ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. రీసెంట్గానే మనకి సెక్షన్ కంట్రోలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫేజ్ సిబిఐటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చింది కదా. సేమ్ అదే విధంగా టీసీఎస్ ప్రీవియస్ డేటా ప్రకారం వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ ప్లాన్ అన్నది మెయింటైన్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ డేటా ప్రకారం ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు వస్తుంది అన్నది మనం కనుక ప్రిడిక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు మన టైం లైన్ని అడ్జస్ట్ చేసుకుని ప్రిపరేషన్ దానికి తగ్గట్టు చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో అన్నది చేస్తున్నారనమాట. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లోనూ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఏ ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, సో దట్ మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది దేనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది అందరికీ తెలుస్తుంది. ఓకే, సో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సెక్షన్ కంట్రోలర్ ఏదైతే ఎగ్జామ్ ఉందో, ఓకే, సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామ్ ఆ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన రిజల్ట్ అన్నది రీసెంట్గా 8th May వచ్చిందనమాట. ఓకే, యాక్చువల్గా దీనికంటే ముందే మీకు గ్రూప్ డికి సంబంధించిన రిజల్ట్ అయితే రావాల్సి ఉంది. బట్ అందరికీ తెలుసు, ఎందుకంటే మనం వీడియో కూడా చేసాం, గ్రూప్ డికి సంబంధించి సిసిఏఏ, ఓల్డ్ సిసిఏఏ వర్సెస్ న్యూ సిసిఏఏకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్కి సంబంధించి మెరిట్ అన్నది కంప్లీట్గా ఎగ్జామ్ బేస్లోనే తీసుకోవాలని కేసు అయితే వేశారు కదా. దానికి సంబంధించిన కేసు వల్ల ఇది మనకి డిలే అయితే అవుతుందన్నమాట. సో ఈ కేసుకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి నెక్స్ట్ హీరింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, 22nd May. ఓకే, నెక్స్ట్ హీరింగ్ డేట్ అన్నది 22nd May వరకు ఉంది. బట్ కాకపోతే June 7th వరకు యాక్చువల్గా తెలంగాణ హైకోర్టు ఏదైతే కేసు వేశారో అక్కడ మనకి సమ్మర్ హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇది వెబ్సైట్లో చూడొచ్చు. సో కాబట్టి ఈ మధ్యలో రిజల్ట్ ఇస్తారా లేకపోతే దీని తర్వాత ఇస్తారా అన్న దాని మీద క్లారిటీ లేదు. దీని మధ్యలో కూడా రావచ్చు. ఒకవేళ June 7th ఇస్తే మనకి ఇంకొంచెం డిలే కూడా అవ్వచ్చు రిజల్ట్ అన్నది, ఎందుకంటే స్టే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎన్ని డేస్కి ఈ రిజల్ట్ అన్నది వచ్చింది, 85 days. ఓకే, అలాగే మిగతావి కూడా చూద్దాం. సో దట్ వీటికి సంబంధించి ఇప్పుడు ప్రిడిక్ట్ చేద్దాం. ఏఎల్పి 2024 చూసుకున్నట్టయితే ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ జరిగిన 89 days దగ్గరగా అప్పుడు మనకి రిజల్ట్ అన్నది ఇచ్చారనమాట, ప్రీవియస్ 2024 నోటిఫికేషన్ది. అదే ఆర్పిఎఫ్ ఎస్ఐకి అయితే మనకి 80 days వరకు పట్టింది. అలాగే జేఈకి సంబంధించి 2024 డేటా ఇది 77 days ఆ టైం అయితే పట్టిందనమాట. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేటప్పటికి 83 days అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి 80 days. అండ్ అలాగే రీసెంట్గానే 2024 ఎన్టీపీసీకి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది కదా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే అప్రాక్సిమేట్గా 80 to 95 days మధ్యలో అయితే మనకి ఎక్కువగా రిజల్ట్స్ అయితే మనం చూడవచ్చు. సో వీటిని ప్రకారం చూసుకుంటే గ్రూప్ డి యాక్చువల్గా అయితే ఈ పాటికి రావాలి. కేసు ఉంది కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లాస్ట్ వీక్ ఆఫ్ మేలో ఒకవేళ మనకి దీనికి సంబంధించి 22nd కనుక వచ్చేసింది అనుకోండి, 22nd లోపు, సో లాస్ట్ వీక్ ఆఫ్ మే లోపు మీకు రిజల్ట్ అయితే రావచ్చు. ఒకవేళ లేదు కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది అంటే హోప్ మనకేంటంటే 15th June, మిడ్ జూన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం దీనికి సంబంధించిన డేట్స్ అన్నవి. ఓకే, నెక్స్ట్ ఎక్కువ మంది చూస్తుంది గ్రూప్ డి తర్వాత ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్స్ కోసం కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించి సిబిటి 2 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది సెక్షన్ కంట్రోల్ జరిగిన వెంటనే మనకి ఏఎల్పి ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సెక్షన్ కంట్రోలర్ మనకి 11th, 12th February జరిగితే ఇది 13th to 18th February వరకు మనకి ఈ ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఓకే, సో దీన్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ నెక్స్ట్ 10 daysలో, ఓకే, నెక్స్ట్ 10 daysలోనే మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక 20 to 25 లోపు, ఈ మంత్ 20 to 25 లోపే మోస్ట్ ప్రాబబ్లీ ఏ మూమెంట్లో అయినా మీకు దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావచ్చు. అండ్ దాని తర్వాత మీకు ఒక 30 days అట్లాగా టైం దొరకచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అన్నది ప్లాన్ చేసుకోండి. అంటే నేను వరస్ట్ కేసు చెప్తున్నాను. సో దానికంటే ఎక్కువ దొరికితే మీకు మంచిదే సిబిటి 2కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ జేఈ గురించి మాట్లాడదాం. జేఈ కూడా మనం 80 to 90 days మధ్యలో అనుకుంటే 18th May నుంచి
25th మే లోపు మనం ఇక్కడ ఈ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు జేఈకి సంబంధించి. అలాగే టెక్నీషియన్ 1 తర్వాత 3 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం టెక్నీషియన్ 3 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టెక్నీషియన్ 3 అయితే మనకి ముందు జరిగింది 6th to 10th మార్చ్ అప్పుడు. ఓకేనా? సో అలా చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ మేకి సంబంధించిన ఎండింగ్లో 30-31 ఆ టైంలో రావచ్చు, లేదా జూన్ ఫస్ట్ వీక్. ఓకే, జూన్ ఫస్ట్ వీక్లో మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేటప్పటికి దాని తర్వాత అంటే 10th జూన్ లోపు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇకపోతే ఎన్టీబీసీ రీసెంట్గా రాసింది చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ కానీ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, గ్రాడ్యుయేషన్ అయితే మీరు జూన్లో, ఓకే, మిడ్ జూన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా జూన్ ఎండ్. ఓకే, సో 15th నుంచి 30th జూన్ లోపు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ యూజీకి వచ్చేటప్పటికి మీకు జూన్, జూలై, ఆగస్ట్, ఎందుకంటే రీసెంట్గానే కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అనేది. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫేజ్ CBT 2 అయితే CBT 2 లేదా CBAT అయితే CBAT దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అన్నది ఎంత టైం ఉంది దాన్ని బట్టి ఎలా చదవాలి అన్నది ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ ఎక్కడి నుంచి చదవాలి అని కంగారు పడద్దు. మనం అయితే డీటెయిల్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన క్లాసెస్ అయితే చేస్తున్నాం. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్నిటికి సంబంధించిన కోర్స్ అయితే దొరుకుతుంది. అండ్ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ లేకపోతే టెక్నీషియన్ ALP సంబంధించిన ఫుల్ కోర్సులు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వీటికి సంబంధించిన క్లాసెస్, ఫుల్ క్లాసెస్ అన్ని ఎక్కడి నుంచి వెతుక్కోకుండా మీరు ఇక్కడి నుంచి కంప్లీట్గా చదువుకోవచ్చు. ఓకేనా? అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఆల్రెడీ మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కదా, ఇంకా ఒక 10% వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ నేను నా గురించి మాట్లాడాలనుకుంటే నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే NTBC కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ALPకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో మనం స్పీడ్ అండ్ వెలాసిటీ రీసెంట్గా లేటెస్ట్గా ఫుల్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. చూడొచ్చు మీరు మనం ఏ రేంజ్ క్వాలిటీతో చేసాం అన్నది. సో ఇక్కడ చూస్తే మనం క్లాసెస్ వైజ్ మీకు ఫస్ట్ వీడియో క్లాస్ ఉంటుంది, అండ్ దానికి సంబంధించి ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే PDF కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లాసెస్, ఒక్కొక్క క్లాస్ గురించి. అండ్ దాంతోపాటు కొన్ని క్లాసెస్ అయిపోయిన వెంటనే ఆ టాపిక్ మీద ఇప్పటిదాకా కంప్లీట్ అయిన టాపిక్ మీద మనం టాపిక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసాం. అండ్ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది, అండ్ దాంతోపాటు దాని PDF కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ 4-5 క్లాస్ అయిన తర్వాత మళ్ళీ టాపిక్ టెస్ట్ 2 ఉంది. అలాగే నెక్స్ట్ మనం 6th వరకు వెళ్ళిన తర్వాత టోటల్ చాప్టర్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్, మళ్ళీ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ దానికి సంబంధించిన PDF ఇట్లా మనం చేస్తున్నాం అనమాట, లేటెస్ట్ ప్యాటర్న్. సో ఇట్లా 1 by 1 చాప్టర్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా? సో ఈ లెవెల్ కంటెంట్ మీరు మన యాప్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ముఖ్యంగా మనకి ప్రజెంట్ మనం వర్క్ చేస్తుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏదైతే రైల్వే ALPకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో మనం కొన్ని రివైజ్ అయితే చేస్తున్నాం అనమాట. వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మీకు మనం క్లాస్ అయిపోయిన వెంటనే ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఆ నోటిఫికేషన్ చూసి మీరు వెంటనే ఆ క్లాస్ వాచ్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ALPకి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ ఉంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి సెపరేట్ కోర్స్ ఉంది. బట్ ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర కవర్ అయిపోతాయి. ఓకే, మనకి జాబ్ కొట్టాలంటే అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, మనం ఒకటి చదివితే సరిపోదు కదా. సో అన్ని టాపిక్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. అండ్ అన్ని క్లాసెస్ అంటే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ప్రతి క్లాసు ఆర్ ప్రతి కోర్సు ఒకే దానిలో కావాలనుకుంటే ఒక కాంబో కోర్స్ కూడా ఉంది, కావాలంటే చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ కూపన్ కోడ్ వాడని మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ప్రతి దాని మీద. అండ్ మన ఈ కొత్త ఇనిషియేటివ్ ఏదైతే టాపిక్ టెస్ట్లు యాడ్ చేయటం, అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు యాడ్ చేయటం, సో దీని గురించి ఇప్పుడే స్టార్ట్ చేసాం మనం కొత్తగా. సో ఇది ఎంతమందికి నచ్చుతుంది ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సూన్ అన్నిటికి అలాగే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ ఏమైనా అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. సో రియల్ అప్డేట్స్ ఏంటి
అన్నది మీరు తెలుసుకోవచ్చు ఫేక్ వాటి నుంచి తప్పించుకోవటానికి. అండ్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ ఉంటుంది అండ్ ఐడి ఉంటుంది, మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్ డేట్స్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ మీరు ఏ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ నేను ఏదైనా వీడియో టాపిక్ చేయాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ మంది అడిగిన టాపిక్ మీద ఫస్ట్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే మనం ఇటువంటి బెస్ట్ అప్డేట్స్ కానీ లేకపోతే గైడెన్స్ వీడియోస్ కానీ క్లాసెస్ కానీ చేస్తుంటాం. ఆల్రెడీ మనం మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ మొన్న కవర్ చేసేసాం. సో ఇప్పుడు ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా రాబోతుంది. సో కంప్లీట్గా మీరు ఒకే దగ్గర నుంచి అన్నీ అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, దట్టు ఇది మీకు బైలింగ్వల్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఫ్రీగా పీడిఎఫ్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తాం, యాప్లో ఉంటాయి, చెక్ చేయండి ప్రతి మంత్కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆల్రెడీ మీకు సైన్స్ సిలబస్లో రైల్వే కానీ లేదా ఎస్ఎస్సి కానీ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎన్సీఆర్టీ సిలబస్లో ఒక చేంజ్ వచ్చింది సైన్స్లో. దానికి సంబంధించి అప్డేట్ నేను ఆల్రెడీ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. ఆ చేంజ్ ఏంటి అన్నది తెలుసుకుంటే మీరు ఏ చాప్టర్స్ చదవాలి ఏం చదవకూడదు అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, అలాగే ఏఎల్పికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందనమాట మనకి ప్యాటర్న్లో చేంజ్ గురించి, అది కూడా వీడియో కవర్ చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ 2 వీడియోస్ తప్పకుండా చూడని వాళ్ళైతే చూడండి. అండ్ కొంతమందికి దీనికి మీద డౌట్ ఉంది, ఇప్పటికీ స్టిల్ ఆ అప్డేట్ గురించి క్లారిటీ కోసం అడుగుతున్నారు. సో దాని మీద ఇంకొక వీడియో అయితే అడుగుతున్నారు అనమాట, అంటే ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని సైకో గురించి. సో ఆ వీడియో చేద్దాం. అండ్ ఎవరికైతే కావాలో డెఫినెట్గా అది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు మన ఛానల్ చెక్అవుట్ చేయండి, ప్లేలిస్ట్లో మీకు ఈ ఫ్రీ ప్లేలిస్ట్ అయితే దొరుకుతుంది. మొత్తం ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ లాస్ట్ 12 months మీకు కనిపిస్తుంది. ఓకే, సో అది మీరు మన ఛానల్లో కనుక వెళ్తే కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు ప్రతి మంత్ ఫ్రీగా చదువుకోవచ్చు కరెంట్ అఫైర్స్ మెయిన్గా. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.